నూనె అస్సలు పీల్చకుండా దూదిలాగా ఉండే ఈ పూర్ణాలని తప్పకుండా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందు రోజే ఇలా 2 కప్పుల వరకు మినపప్పు, 3 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. గంట తర్వాత కుక్కర్లోనే ముందుగా నానబెట్టుకున్న 2 కప్పుల పచ్చెనగపప్పు, 3 కప్పుల నీళ్లు పోసి ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి పప్పు అంతా బాగా ఉడికిపోయిందండి. ఇక్కడ వాటర్ ఏమీ లేవు కాబట్టి నేను అలాగే మెదిపేసుకున్నాను. ఇందులోనే 2 కప్పుల బెల్లం వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి ఇదంతా కూడా బాగా దగ్గర పడే వరకు కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఈ పిండిలో వంట సోడా 2 స్పూన్ల పంచదార వేసి ఈ పిండంతా కలిపి ముందుగా రెడీ చేసుకున్న ఈ పూర్ణ ఉండలను కూడా అందులో వేసేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మీకు ఏ వీలైతే అలాగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ అయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.